ఒకవేళ ఎప్పుడైనా మనం ప్రయత్నించినా పని కాలేదు అంటే అప్పుడు ఏమనుకోవాలి, ఓ జన్మాంతర కర్మ దీనికి కలిసి రాలేదు. నీకు ఉద్యోగం ఇప్పుడు వచ్చే యోగం లేదా, ఇంకో 2 ఏళ్ళు పడుతుంది అని చెబితే ఈ 2 ఏళ్ళు శుభ్రంగా చదువుకో, గొడవ లేక మానేక్కల, ప్రయత్నం చేస్తూ ఉండు, అప్లికేషన్ పెడుతూ ఉండు, ఇంటర్వ్యూలకు ఎడుతూ ఉండు, నిరాశ పడకు, చదువుకో, బాగా చదువుకో, బాగా చదువుకో. 2 ఏళ్ళు ఆలస్యమైనా మంచి ఉద్యోగం వస్తుంది, నిరాశ పడక్కల. ఒక్కోసారి చూడండి, ఒక్కో పెద్ద మనిషికి ఆడా మొగ ఎవరైనా ఎన్ని వ్యాపారాలు చేసినా డబ్బు రాదండి, నష్టపోతూనే ఉంటాడు. కాస్త జాతకం కూడా చెప్పించుకుని, బాబు మాకు కలిసి వచ్చే రోజులు ఎప్పుడూ కొంచెం అడిగి, నువ్వు కొంచెం 2 ఏళ్ళు ఆగాలయా, 2026 నుంచి నీకు బాగుంటుందా, మానై ఈ 2 ఏళ్ళు చింతపండు కొట్లో పనిచేయి, బట్టల కొట్లో పనిచేయి, వ్యాపారం పెట్టకు, ఆ 2 ఏళ్ళు వచ్చాక చేయి, ఖచ్చితంగా కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఇందాక విన్నారా కదా, పెద్ద ఆయన చెప్పిండేది 100కి 200% కరెక్ట్. నవగ్రహాలు చిల్లర దేవుళ్ళుగా చూడొద్దండి. అంటే చిల్లర దేవుళ్ళుగా చూడొద్దండి అని ఎందుకు చెప్తున్నానంటే, మీరు యొక్క ఆధ్యాత్మిక చింతనలో ఉచ్చ స్థితిలో ఉంటే, దేవు ఉపాసకులైతేనేమి, హనుమత్ ఉపాసకులైతేనేమి, రకరకాల దేవతల యొక్క ఉపాసన స్థితిలో మీరు సంపూర్ణంగా ఉచ్చ స్థాయిలో ఉంటే నవగ్రహాలు ఏమి చేయలేవు. ఎటువంటి గ్రహస్థితి మీ దరి చేరదు. మీరు ఆధ్యాత్మిక స్థితిలో లేకున్నట్టుగా, మీరు దేవుని మీద నమ్మకం తక్కువ ఉండి, ఈ విధంగా ప్రభావం ఎక్కువ ఉండి నవగ్రహ స్థితి సంపూర్ణంగా మీ మీద ఉంటుంది. ఆ నవగ్రహ యొక్క గోచారాలు ఏ విధంగా నడుస్తాయో ఆ యొక్క ప్రభావాలన్నీ మీ మీద, మంచి ప్రభావం అయితేనేమి, దుష్ప్రభావాలు అయితేనేమి తీవ్రంగా ఉంటాయి. అందుకే ప్రతి దేవాలయంలో నవగ్రహ స్థాపన జరిగింది. నవగ్రహాలకి ప్రదర్శనం చెయ్యండి, దీంట్లో ఎటువంటి సంశయం లేదు. కావాలంటే మీరు విచారం చెయ్యండి, మీకు ఇది బాగా జరిగి అన్ని మంచి ఫలితాలు వచ్చి బాగున్నావు అనుకో, దేవుడు నా వెనకే ఉన్నాడని చెప్తావు. అదే దుష్ఫలితాలు వచ్చినాయనుకో, దేవుడు నా వెనక లేడు అంటావు. అందుకే ఓవర్గా విల్ పవర్తో పోవద్దండి ముందుకి. మనకు ఆ స్థితి లేనప్పుడు నవగ్రహ యొక్క గోచార పరిస్థితులు కూడా తెలుసుకోవాల్సింది, నవగ్రహ యొక్క శాంతి కూడా చేయాల్సింది. థ్యాంక్ యూ.